కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధమవడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరొక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అగ్నికి ఆహుతైంది. అయితే విద్యుత్ వైర్లు తగిలి బస్సులో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. మంటల ధాటికి పూర్తిగా ఆర్టీసీ బస్సు దగ్ధమైపోయింది. వేంపల్లి మండలం వీరన్న గట్టుపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్త రోడ్డును నిర్మిస్తుండగా రోడ్డు ఎత్తును పెంచారు. ఆ సందర్భంలో ఆర్టీసీ బస్సు ఆ రోడ్లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ వైర్లు ఆ బస్సుకు తగిలాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తం అవడంతో ఆ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పటికే మంటలను అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. ఒక్కసారి నేను మీకు బస్సును చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్లో మీరు చూడొచ్చు. పూర్తిగా బస్సు లోపలి భాగం అంతా కాలిపోయింది. ఆ లోపల సీట్లు, అక్కడ ఉన్నటువంటి ఆ లోపల స్పాంజ్ కానీ ఆ లెదర్ మెటీరియల్ మొత్తం కాలిపోయింది. పై భాగం మాత్రం కొంత డ్యామేజ్ అవ్వక ముందే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని వెంటనే మంటలను అదుపు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు ఎత్తు పెంచినట్లుగా తెలుస్తోంది కొత్త రోడ్డు నిర్మాణంలో భాగంగా. అయితే ఎత్తు పెంచిన సమయంలో పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైర్స్ చాలా కిందకు వచ్చేసాయి. ఆ సమయంలో బస్సు అటువైపుగా వెళ్లడంతో ఒక్కసారిగా వైర్లు తగలడం, దీంతో మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యి లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి దించేశారు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి కిషోర్ మనతో జాయిన్ అవుతున్నారు. దానికంటే ముందుగా అసలు స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి చూద్దాం. వస్తా అంటే వైర్ వచ్చి బస్సు టాప్ తగిలింది. అయితే ఇట్లా పోయినా బస్సు అన్ని సర్వీస్ వాడి చూడు, ఇంత సర్వీస్ చూడండి. అయినా పొద్దున పోయినా ఇట్లా వచ్చేది బండి లాగేసింది. అని ఇట్లా వచ్చేది కరెంట్ వైర్ తగిలి మాకు కొంత షాక్ కొట్టాలి. ఇట్లా వచ్చేసింది బండి అంతే. ఆడే తగిలింది వైర్ ఏమో. పొద్దున ఇట్లా సర్వీస్ రోడ్, ఇదంతా సర్వీస్ రోడ్. పొద్దున తొలిన బండి ఇట్లా వచ్చినాము, అట్లా వైర్ తగిలింది అంతే. అందరికీ దింపేసినాం. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 15 మంది దింపేసినారు. ఎవరికి ఏం ప్రాబ్లం లే. బస్సు ఆపుదామని మన్ను అన్నీ వేసినారు. సో అది ఎండకి ఆపలేకపోయినా బండి మన్నుతో ఇది కాదు. అలా ఫైరింగ్ అని ఫోన్ చేసిన అలా వాళ్ళు వచ్చేందుకు వస్తా అంటే వైర్ వచ్చి. సో మరికొద్ది క్షణాల్లో మా ప్రతినిధి కిషోర్ మనతో జాయిన్ అవుతారు. ఘటనా స్థలం నుంచి డీటెయిల్స్ మరిన్ని మనకు అందించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాటలు మీరు విన్నారు. బస్సు అటుగా వెళ్తుంది, ఒక్కసారిగా వైర్స్ ఆ బస్సుకు తగిలాయి. ఆ తర్వాత మంటలు వచ్చాయని చెప్పి ఆ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్న మాటలు మీరు విన్నారు. అలాగే బస్సు మీరు ఆ టాప్ సైడ్ ఉన్నటువంటి విజువల్ చూడొచ్చు. రైట్ సైడ్ టాప్లో బస్సు కాలిపోతున్న సమయంలో ఎగిసిపడుతున్నటువంటి ఆ పొగని మీరు చూడొచ్చు. అలాగే ఆ కింద విజువల్లో మీరు గమనిస్తే రోడ్డు హైట్ పెంచడాన్ని మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ కొన్ని 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ వరకు హైట్ పెరిగినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇంత తక్కువ ఎత్తులోకి వైర్లు ఎలా వచ్చాయి అనేదే ఇప్పుడు చూడాల్సి ఉంది. ఖచ్చితంగా వైర్స్ కొంచెం ఎక్కువ హైట్లోనే ఉంటాయి. అయితే అవి ఖచ్చితంగా ఆ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న మీకు స్తంభాలు కనిపిస్తున్నాయి, ఎలక్ట్రిక్ పోల్స్ కనిపిస్తున్నాయి. అటువైపుగా ఉన్నటువంటి వైర్స్ ఖచ్చితంగా అవి ఆ హైట్ తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2 ఫీట్ వరకు కూడా రోడ్డు హైట్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంచెం పక్కగా వెళ్ళింది బస్సు రోడ్డుకి. ఆ సమయంలో ఆ వైర్స్ తగలడం, వెంటనే మంటలు అంటుకోవడం మీరు చూడొచ్చు. అప్రమత్తమైనటువంటి డ్రైవర్ ప్రయాణికుల కిందకు దించేశాడు. అయితే బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయినట్లుగా కనపడుతోంది. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. కొన్ని సందర్భాల్లో పవర్ షాక్ వల్ల కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూసాం. ఎలక్ట్రిక్ వైర్స్ తగిలాయి, ఇప్పుడు మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు వీళ్ళందరూ బయటపడ్డారు. కిషోర్ జాయిన్ అయ్యారు మనతో. కిషోర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే బస్సు ఆ వైర్స్కి దగ్గరగా ఎలా వెళ్ళింది? అసలు రోడ్డు హైట్ పెరిగిందనేది కనపడుతుంది. అయినా సరే సహజంగా ఇలా మెయిన్ బస్సులు, ఆర్టీసీ బస్సులో లేదంటే ప్రైవేట్ వెహికల్స్, లారీస్ అలాంటివి తిరిగేటువంటి రోడ్లలో, మెయిన్ రోడ్లలో వైర్స్ హైట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఎంత తక్కువ వేసుకున్నా అరౌండ్ 6 మీటర్స్, 4 to 6 మీటర్స్ వరకు హైట్ ఉండే అవకాశం ఉంటుంది కదా. మరి ఈ బస్కి ఎలా తగిలాయా వైర్స్? నందు వేంపల్లె మండలంలో ఉన్నటువంటి
వీరన్నగట్టుపల్లి వద్ద 11 kV విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఆర్టీసీ డ్రైవర్ ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవహరించడంతో ఒక్కసారిగా ఆర్టీసీ డ్రైవర్లో ప్రయాణిస్తున్నటువంటి 18 మంది ప్రాణాలతో బయటపడినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది. రోడ్డు వర్క్ జరుగుతున్న నేపథ్యంలో రోడ్డుకు ఉన్నటువంటి హైట్ లో రోడ్డును నిర్మిస్తున్న పరిస్థితి. కదిరి రోడ్డు హైవే కావడంతో ఒక్కసారిగా కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు కొంచెం హైట్ కావడం, ఆ తర్వాత విద్యుత్ వైర్లు కొంచెం రోడ్డుకు అంటే బస్సు వెళ్లే లెవెల్లో తగులుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ విద్యుత్ వైర్లు బస్సు టాప్ పై తగలడం, ఆ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ప్రయాణికులు కేకలు వేశారు. కేకలు వేసినటువంటి విషయాన్ని గమనించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఒక్కసారిగా బస్సును నిలిపివేయడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు 18 మంది సురక్షితంగా బయటపడగలిగారు. అయితే క్రమేపీ మంటలు వ్యాపించడంతో కూడా ప్రకంగా బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. అంటే ఇలాంటి ఘటనలు మామూలుగా సాధారణంగా ఏదైతే రోడ్ల పైన ఉన్నటువంటి విద్యుత్ లైన్ పైన ఉంటాయి, కానీ ఇక్కడ రోడ్డుకు అంటే రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. రోడ్డు డబల్ వే రోడ్డు కాబట్టి ఆ రోడ్డు వేస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా విద్యుత్ అధికారులు దీన్ని గమనించినట్టు లేనటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు హైట్ లో వేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అక్కడ విద్యుత్ అధికారులు కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రోడ్డు హైట్ లో వేస్తున్నప్పుడు మనం ఆ విద్యుత్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, విద్యుత్ సంబంధించినటువంటి వైర్లు కావచ్చు, అవన్నీ కూడా కొంచెం పైన ఉండాల్సినటువంటి. అంటే ఒక్కసారిగా రోడ్డు లెవెల్ పెరగడంతో అక్కడ విద్యుత్ వైర్లు తగలడం, ఒకసారిగా బస్సులో మంటలు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ విషయంలో అంటే ఏదైతే విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కూడా పూర్తిగా ఉందన్నటువంటి భావన అటు ప్రయాణికులు వస్తుంది. ఎందుకంటే రహదారి పైన సాధారణంగా విద్యుత్ వైర్లు కింది స్థాయిలో ఉండవు, కానీ ఇక్కడ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి, రోడ్డుకు వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ఎందుకు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించలేదనేది కూడా అటు ప్రయాణికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డుకు విద్యుత్ తీగలు తగులుతున్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అలా విద్యుత్ శాఖ అధికారులు గమనించకపోవడం వల్ల ఈ పరిస్థితి జరిగింది. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం విద్యుత్ తీగలు కింద స్థాయిలో ఉండడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే 18 మంది ప్రయాణికులు ఉన్నా కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో అసలు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరి ఇతర కారణాలు అన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న ఇప్పటికీ అక్కడ చేరుకోవడం జరిగింది. ఏదైతే రహదారి పైన సాధారణంగా విద్యుత్ తీగలు పైన ఉంటాయి, కానీ ఇక్కడ రోడ్డు వేస్తున్నారు కాబట్టి ఆ విద్యుత్ తీగలు కింద ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కారణాలపైన కూడా అటు పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రధానంగా ఈ విద్యుత్ తీగలు తగలడం వల్లే ప్రమాదం జరిగింది అంటూ నిర్ధారించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రాథమికంగా ఎవరికి ప్రాణాపాయం జరగకపోవడం అనేది అందరూ ఊపిరి పీల్చుకునే విషయం. కాకపోతే ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఆర్టీసీ డ్రైవర్కి అవగాహన ఉంటుంది, ఖచ్చితంగా ఈ వైర్స్ తగిలే అవకాశం ఉంటుంది అటువైపు వెళ్తే అని. అట్ ది సేమ్ టైం రోడ్స్ మరి అంత డిఫరెన్స్ ఎలా వచ్చింది, ఒక్కసారిగా అంత డిఫరెన్స్ ఎలా వచ్చింది హైట్లో? మరి రోడ్డు హైట్ పెరిగినప్పుడు ఎలక్ట్రిక్ వైర్స్ ఆ పోల్స్ హైట్ ఎందుకు పెంచలేదు? డ్రైవర్కి తెలియదా అటువైపు వెళ్తున్నప్పుడు తగిలే ఎంత హైట్లో ఉన్నాయి వైర్స్, మనం ఎటువైపు వెళ్తున్నాం, తగులుతాయా లేదా అనే విషయం వాళ్ళకి ఐడియా లేదా? లేకుండా ఉండదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు, ప్రయాణికులందరినీ కిందకి దించేశాడు, అంతవరకు మంచి విషయమే. కాకపోతే రోడ్డు హైట్ మారిందని బస్సు హైట్ ఎంత, లేకపోతే ఆ వైర్స్ తగిలే అవకాశం ఉందా లేదా అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయినా సరే ఇక్కడ ఇంత భారీ ప్రమాదానికి కారణమైంది. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా
నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible.